మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా వెంకట్రామయ్య రాస్తున్నారు. కాత్యాయని వ్రతం ఎవరు ఆచరిస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భాగవతంలో గోపికలంతా కృష్ణ పరమాత్ముడి అనుగ్రహం కోరి కాత్యాయని వ్రతాన్ని పాటించారు అని వ్యాస భగవానుడు తెలియజేశాడు. గోపికా గీతల పేరిట, భ్రమర గీతల పేరిట ఆ అంశాన్నే పోతనామాచుల వారు పరమాద్భుతంగా వర్ణించారు. ధనుర్మాసంలో అంటే మార్గశీర్షం, పౌష్యం ఈ రెండింటి మధ్యన సూర్యనారాయణుడు సంచారం చేసేటటువంటి కాలం. గోచార రీత్యా సూర్యుడు ధనురాశిలో సంచారం చేయడం ప్రారంభించినది మొదలుగా 30 రోజుల వరకు ఉండే కాలం ధనుర్మాస కాలం. ఈ ధనుర్మాసంలో గోపికలంతా కూడా కలిసి కృష్ణ పరమాత్ముడి అనుగ్రహం కోరి కాత్యాయని వ్రతాన్ని పాటించారు. ఆ వ్రతం వల్ల కృష్ణుడిని భర్తగా పొందగలిగారు అని అనేకులు చెబుతూ ఉంటారు. అది అసంబద్ధమైన వాక్యం. భగవంతుడిని చేరుకునే నిమిత్తమై మోక్షం కోరిన గోపికలు కాత్యాయని వ్రతాన్ని చేశారు. కాత్యాయని వ్రతాన్ని పాటిస్తే వివాహం ఆలస్యం అన్న దోషం దూరం అవుతుంది అన్న వాక్యం శాస్త్ర ప్రమాణం కాదు, భక్తితో కూడుకున్న వాక్యం మాత్రమే. కాత్యాయని వ్రతాన్ని పాటిస్తే మోక్షం లభిస్తుంది, ఈ లోకంతో ఉండే బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. అలా కాకుండా పార్వతీ పరమేశ్వరులు, గణపతి కుమారస్వామి ఈ నలుగురు చిత్రపటంతో కాత్యాయని వ్రతం అన్న వ్రతం పేరిట ఒక ప్రత్యేకమైనటువంటి కల్పితమైన వ్రత గ్రంథం ఈ మధ్య కాలంలోనే ప్రచారంలోకి వచ్చింది. స్కాంద పురాణాంతర్గతమైన చిన్న ఉపకథను ఆధారం చేసుకొని లోకంలో బహుళ ప్రచారమైన ఈ వ్రతం భాగవతంలో చెప్పబడ్డ కాత్యాయని వ్రతం కాదు. కాత్యాయని వ్రతం పాటించేటటువంటి వాడు కూడారై ఉత్సవం, పొంగలి, సూర్యోదయం కంటే పూర్వమే పెసరపప్పు బియ్యంతో కలిపిన పదార్థం వంటకం చేయడం, స్వామి నామాన్నే జపించడం, ఏకభుక్తం, చన్నీటి స్నానం చేయడం, కృష్ణనామ స్మరణ చేయడం, ఇవన్నీ అనేక నియమాలు కాత్యాయని వ్రతంలో చెప్పబడి ఉన్నాయి. కాత్యాయని వ్రతం చేస్తే మోక్షం లభిస్తుంది. ఇది సమాధానం.